హరే కృష్ణ. భగవద్గీత ప్రవచనానికి వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. ఇక్కడ ఉన్న పెద్దలకి నా నమస్కారాలు. మనం ముందుగా మంగళాచరణ ప్రార్థన చేద్దాము. అందరం కలిసి ఇక్కడ కనబడుతున్న స్క్రీన్ పైన మంగళాచరణ ప్రార్థన చేయండి. గురు ప్రణతి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనము పోయిన వారము 4వ అధ్యాయము అంటే దివ్య జ్ఞానము గురించి మనము మొదలుపెట్టాము. మనము మొదటి 4 అధ్యాయాల నుంచి సారాంశంగా ముఖ్యాంశాలు మనం వివరించుకోవడానికి కృష్ణుడు అర్జునుడికి ముఖ్యమైన ఉపదేశం ఏంటంటే కర్మను చేయాల. అంటే ఎవరి స్వభావరీత్యా అంటే బ్రాహ్మణులు వాళ్ళ బ్రాహ్మణుల కర్మలు, ద్విజుల కర్మ, అలాగే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు అవి చేస్తుంటారు. క్షత్రియులు ధర్మాన్ని వాళ్ళు స్థాపన చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తారు. అలాగే వైశ్యులు వాళ్ళు ఈ అగ్రికల్చర్, కృషి, గోరక్ష అన్నారు. అంటే గోవులను వాళ్ళు కాపాడుతారు. ఓకే. రాజులు వచ్చి మానవులను కాపాడుతారు, మానవుల యొక్క ధర్మాన్ని నిలబెడతారు. వైశ్యులు గోవులను, పశుపక్షాదులు అన్ని జీవరాశులకి వాళ్ళకి కావలసిన అన్నదానం. అంటే మనం చెప్పుకున్నాం కదా, అన్నాద్ భవంతి భూతాని. ఈ అన్నాన్ని వాళ్ళు అగ్రికల్చరల్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారన్నమాట, ప్రొడక్షన్. అది వైశ్యులు. శూద్రులు వచ్చి ఈ పైన ఉన్న ముగ్గురు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. వీళ్ళకి ఒక సేవాభావంతో వాళ్ళు అనుసరిస్తారు వాళ్ళ జీవనశైలి. ఇట్లాగా ఈ 4 వర్ణాలు ఉన్నారు. ఈ వర్ణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. బ్రాహ్మణులకి సాత్విక స్వభావం ఉంటుంది, క్షత్రియులకి రాజసికం ఉంటుంది, కొంచెము సాత్వికం ఉంటుంది. అలాగే వైశ్యులకు వచ్చి తామసికం ఉంటుంది, కొంచెం రాజసికం ఉంటుంది. శూద్రులకి తామసికమే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇట్లా మనము దీన్ని అవగాహన చేసుకోవాలి. ఈ స్వభావరీత్యా ఏమవుతుందంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ రాజసికం ఉన్న వాళ్ళను పరిపాలన చేయాలని ఉంటుందన్నమాట, వాళ్ళకి వీరత్వం చూపించడానికి. వైశ్యులు కూడా కొన్ని చేయాలనుకుంటారు, ఇది గొప్ప గొప్ప పనులు చేయాలనుకుంటారు. ఒక వ్యాపారం చేయటం కానీ ఇవన్నీ గొప్ప గొప్ప
మేనేజ్మెంట్ పనులు. సో అవి వైశ్యులు చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో కాస్త శూద్ర స్వభావం అనేది అంటే తామసిక గుణం కూడా ఉంటుంది వాళ్ళు. ఓకే. అలాగే ఇంకా శూద్రులు వచ్చి వాళ్ళు సేవారహితంగా అంటే సేవా భావంతో ఉంటారన్నమాట. అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నారంటే నీ స్వభావరీత్యా నువ్వు కర్మలు చేయవలసిందే. కానీ ఆ కర్మలు ఎట్లా చేస్తాం మనము? మన ఇంద్రియాలు ఉపయోగించి చేస్తాం. మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. మనం మొత్తం కలిపి 10 ఓకే ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఈ ఇంద్రియాలని మనం వినియోగించి కర్మల్ని ఆచరిస్తాము. మరి ఇంద్రియాలకి అదుపు చేసేది మనస్సుని అదుపు చేసేది బుద్ధి. మరి ఆ బుద్ధిని మన మంచి దారిలో అంటే ఆ బుద్ధికి కావలసిన ఆ దివ్య జ్ఞానం అనేది మనకు తోడైతే చేసే కర్మలు భగవత్ ప్రీతిగా అంటే కృష్ణుడికి అర్పితంగా కృష్ణార్పణమస్తు అలాగ మనం చేసే ఒక భాగ్యం కలుగుతుందన్నమాట. అంటే నేనెవరిని, భగవంతుడెవరు, భగవంతుడికి నాకున్న సంబంధం ఏంటి అనే ఒక చింతన అనేది ఏర్పడుతుంది అనేది ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ 3వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి చాలా రకాలుగా చెప్పారు. యజ్ఞము చేయాలి, యజ్ఞం నుంచి వర్షాల నుంచి అన్నదానము, అన్నం వస్తుంది, అన్నం నుంచి మనిషి యొక్క జీవనం ఉంటుంది. ఓకే. ఆ జీవనం వల్ల మళ్ళీ కర్మలు చేయగలుగుతాడు. ఓకే, నిష్కామ కర్మలు. సో అలా చెప్పిన తర్వాత ఈ యొక్క యోగ శాస్త్రమును నేను మొదట సూర్య భగవానుడికి ఉపదేశించాను అని చెప్పగానే అర్జునుడికి సందేహం వస్తుంది. మన ఇద్దరం ఒక్కటే కజిన్ బ్రదర్స్, మరి నువ్వు ఎట్లా సూర్య భగవానుడికి వివరించావు, నేను ఎట్లా అర్థం చేసుకునేది అనే ఒక అర్జునుడి యొక్క డౌట్కి కృష్ణుడు తన దివ్య జ్ఞానాన్ని చెప్పారన్నమాట. అంటే తన యొక్క దివ్యత్వం అంటే తన యొక్క జన్మము కర్మం యొక్క దివ్యత్వాన్ని గురించి బోధించారు. అందుకే ఈ యొక్క 4వ అధ్యాయంలో దివ్య జ్ఞానము అనే టైటిల్ అనమాట దీనికి, ఈ 4వ అధ్యాయం పేరు. సో ఈ 4వ అధ్యాయంలో కృష్ణుడు ముఖ్యంగా చెప్పిందేంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో కర్మము ధర్మము ఈ 2 పదాలను అర్థం చేసుకోండి. వాళ్ళు కర్మ అంటే ఏంటంటే మనల్ని ఉద్దేశించి చేసేది కర్మ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది అంటే నా కోసము, నా యొక్క బంధువులు, నా యొక్క ఫ్యామిలీ రిలేటివ్స్, ఆర్ ఇంకా చెప్పాలంటే నా సొసైటీ, నా నేషన్. ఓకే. ఇప్పుడు సోల్జర్స్ వాళ్ళు వార్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నేషన్ వైడ్గా ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే. వాళ్ళ జెండాను చూడగానే సెల్యూట్ చేసి అంటే ఒక అటాచ్మెంట్, ఒక వీరత్వాన్ని చూపించే నేను ఇండియన్ అని చెప్పుకోవడంలో తన గర్వం ఏర్పడుతుంది. అట్లాగే నేను ఫలానా వంశము మాది కుల గోత్రాలు అని చెప్తారు సరే, అట్లాంటివి చెప్పుకునే ఒక అహం అంటే అహం మమ, నేను నాది అని చెప్పుకునే ఒక మమకారం అనేది ఏర్పడుతుంది. ఆ మమకారంతో చేసే పనుల్ని కర్మ అని అంటారు. బాగా అర్థం చేసుకునేది. కానీ కృష్ణుడిని ఉద్దేశించి అంటే నేను కృష్ణుడి యొక్క దాసానుదాసుడను అని ఎవరైతే ఆ యొక్క స్పృహతో కర్మలు అనుసరిస్తారో దాని ధర్మము అంటారు. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో తన అవతారం యొక్క పరమార్థము, తన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓకే అంటే ఇప్పుడు మనం ఒక చిన్న బాలుడు తప్పిపోయారు, మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. ఈ రోజుల్లో మాకు తెలియదు కానీ చాలా మన పూర్వం ఒక 20 years ఇట్లా చూసిన తర్వాత మనకి పెద్ద టెక్నాలజీ లేదు. ఎవరైనా తప్పిపోయారంటే మనకి అంత ఈజీగా పట్టుకోవడం కూడా. పిల్లవాడు ఎగ్జిబిషన్కి వెళ్తుంటారు, పొరపాటున మిస్ అయిపోవడము. సో ఆ పిల్లవాడిని మనం చూసి ఏమి మనం చేయొచ్చు అంటే అతను ఏడుస్తున్నాడు, ఏదో చాక్లెట్ కొనిపించి లేదా అదేదో చేసి వాళ్ళకి కావాల్సిన టాయ్స్ కొనిపించి వాళ్ళ తన కొంచెం ఊరట అనేది మనం కలిగించవచ్చు. కానీ పిల్లవాడిని తన తల్లి తండ్రుల దగ్గరికి చేర్చడమే గొప్ప పని. ఓకే, శ్రేష్టమైనది అది. అలాగే మనందరము అనాథ అని ఎప్పుడు అనుకుంటామంటే భగవంతుడికి మనకి సంబంధము మర్చిపోయి మన యొక్క కార్యకలాపాలు చేస్తామో మన అనాథులం కింద చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనకి భగవంతుడికి సంబంధాన్ని ఆచార్యుల ఈ గురు పరంపర ద్వారా
ఓకే, మీకు నేను వాట్సాప్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు మనం ఇదంతా భగవద్గీత మనం చదువుకుంటున్నాము. ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానాన్ని మనకి, దివ్య జ్ఞానము? ఓకే, బ్రహ్మ నుంచి నారద నుంచి వ్యాస, అట్లా మధ్వాచార్యులు, అక్కడి నుంచి చివరగా ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల్లో వాళ్ళ యొక్క దివ్య ప్రబోధాలు, ఆయన బోధనలతో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇది గురు శిష్య పరంపరలో మనకి దివ్య జ్ఞానము ఓకే మనకి లభిస్తుందన్నమాట. సో ఆ దివ్య జ్ఞానం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ భగవంతుడికి మనకున్న సంబంధాన్ని తెలుసుకోవటము ముఖ్యమైనది. ఆ యొక్క స్పృహతో కార్యము అంటే మనం చేసే కర్తవ్యంగా చేసే కర్మలు. ఓకే, సో ఈరోజు మళ్ళీ ఈ రీక్యాప్ చెప్పాను మీకు, ఇది 10 నిమిషాలు. ఓకే, సో ఇక్కడ ఈ సెక్షన్లో శ్రీకృష్ణ భగవానుడు ఈ కర్మని బుద్ధితో కూడిన కర్మ అంటే జ్ఞాన యొక్క తోడైతే మనకి జ్ఞానము, దివ్య జ్ఞానము తోడైతే దానివల్ల మన చేసే కర్మలలో మార్పు వస్తుంది. ఎట్లా అంటే చేసే కర్మలు ఎట్లా ఉంటాయి, మనం ఆఫీస్కి అలాగే వెళ్తాము. ఓకే, మనమేమి దివ్య జ్ఞానము తోడవంగానే అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగి అయిపోవటం లేదు. అలా అయితే అర్జునుడికి యుద్ధం చేయాల్సిన పని ఏముంది? కానీ ఇది వరకు అర్జునుడు తన క్షత్రియ ధర్మాన్ని చేయవలసి కూడా నేను చెయ్యను అన్నాడు కృష్ణుడితో. ఎందుకని? తనను ఉద్దేశించుకొని తన కోసం అనుకున్న కర్మలు అనుకున్నాడు కాబట్టి కర్మ కింద వచ్చింది అది. ఎప్పుడైతే తను యొక్క కృష్ణుడికి సంబంధాన్ని ఈ దివ్య జ్ఞానం ద్వారా తెలుసుకున్నాడో, ఈ 18 అధ్యాయాలను విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడంటే నష్టమోహ స్మృతిర్లబ్ధ అన్నారు. అంటే నా మోహము పోయింది కృష్ణ, నశించింది నా మోహము, నాకు స్మృతి లబ్ధ్వా నాకు వచ్చినది. ఇప్పుడు నేను కరిష్యే వచనం తవ, అంటే నువ్వు చెప్పిన ఏ యొక్క ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞని శిరసావహిస్తాను అని కృష్ణుడికి చెప్పాడనమాట అర్జునుడు. అంటే తన క్షత్రియ ధర్మాన్ని మళ్ళీ తన కోసం కాకుండా భగవంతుడి కోసము చేయటంలో ఆయన ధర్మాన్ని నెరవేర్చారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఈరోజు ఇక్కడ 16వ శ్లోకం నుంచి 2 శ్లోకాలు వెనక్కి వెళ్ళి మేము చెప్తున్నాం మళ్ళీ. కిం కర్మ కిం అకర్మేతి కవయోపి అత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుట ఎందు భ్రాంతి నొందుచున్నారు. అంటే వాళ్ళకి ఏది కరెక్ట్, కర్మ అంటే ఏంది, అకర్మ అంటే ఏంది, దాని గురించి అవగాహన లేదనమాట ఎవరికి, బుద్ధిమంతులకు కూడా. అందుచే కర్మ అనగానేమి ఇప్పుడు నేను నీకు వివరించును, దానిని తెలుసుకుని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడు అగును. సో మనము ప్రతి పనులో ఏమనుకుంటామండి, మనం బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని తిథిలు శకునములు అన్నీ చూసుకొని వెళ్తుంటారు. ఎందుకని? మనం అంటారు చూసారా, వెళ్ళి లాభంగా రండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు. అంటే శుభ లాభము ఈ రెండే మనకి. ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు కూడా శుభము లాభము అని రాస్తుంటారు. మనకి అదే కావాలి మన జీవితంలో. మరి ఇక్కడ చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఏమంటున్నారంటే ఈ యొక్క దివ్య జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అన్ని అశుభముల నుండి విముక్తుడవుతారు. మరి ఆ జ్ఞానం ఏంటి అనేది మనం చాలా ఆచరణాత్మకంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ కర్మగతులను అవగాహన చేసుకునుట అత్యంత కష్టము. అందుచే కర్మ అనగానేమి, వికర్మ అనగానేమి, అకర్మ అనగా మానవుడు చక్కగా ఎరుగవలను. ఇది పోయిన వారం నేను చెప్పానండి. సో కర్మ అంటేనేమో శాస్త్రానుసారంగా, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పాటించడానికి కర్మ. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని పాటించని విధానం డైట్, మనకు పథ్యము ఓకే మెడిసిన్స్ రాస్తారు ఓకే, అవి పాటించకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వికర్మ అంటారు. మన సంపూర్ణ ఆరోగ్యవంతులైన తర్వాత మనం చేసే ఓకే ఆనందమైన ఓకే అంటే మనం చక్కగా ఒక పండుగ వాతావరణంలో మనం బంధుమిత్రులతో ఎలాగైతే కుటుంబ పరివారంగా మనం చేసే కార్యకలాపాలు అంటే చూసారండి, వాటిని అకర్మ అంటారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భగవంతుణ్ణి ఓకే తను చేసుకొని, అంటే మనం చేసే ప్రతి పండగకి మూలము భగవంతుడే. చూడండి, పండగ అయినా సరే పర్టికులర్ మనకు ఒక పూజా విధానం ఉంటుంది. అంటే అన్ని భగవంతుడికి నివేదన చేస్తూ
ఆయన సంతోషం మేరకు మనం చేసే ఆ కర్మలు అంటే దాని ధర్మం అని చెప్పుకున్నాం కదా, అలా చేయడాన్నే దాన్ని అకర్మ అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు 18వ శ్లోకంలో కర్మ యందు అకర్మను మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి ఎందున్నవాడే అగును. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితి అంటే ఏంటి? నేను భగవంతుడు యొక్క ఆత్మస్వరూపుడను, భగవంతుడు పరమాత్మ, నేను జీవాత్మ. ఓకే, మరి నా యొక్క ఆధ్యాత్మిక స్థితి అంటే ఏంటంటే నాకు భగవంతుడికి సంబంధం ఒకటి. ఓకే, తర్వాత ఆ సంబంధంతో ఒక పుత్రుడు తండ్రికి చేయగలిగే ఓకే ఏదైతే ఓకే సంతోషం మేరకు చేస్తాడో ఓకే అటువంటి కర్మల్ని ఎలా చేస్తాడు అనే దాని గురించి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అన్నమాట. కర్మ యందు అకర్మ అంటే నేను ఉద్యోగానికి వెళ్తాను. ఓకే, ఎట్లాగైతే మన ఈ ఉదాహరణలో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, అటు దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు యుద్ధం కర్మే, దుర్యోధనుడు యుద్ధం కూడా కర్మే అని చెప్పచ్చు. ఇద్దరు కర్మలే చేస్తున్నారు యుద్ధము. కానీ అర్జునుడి యుద్ధము ఎటువంటిదంటే భగవంతుడి యొక్క ఆదేశాన్ని మేరకు, భగవంతుడి యొక్క ఇచ్ఛాసారం మేరకు చేయటం వల్ల దాని అకర్మ, దానికి ఎటువంటి రియాక్షన్ అనేది ఏర్పడదన్నమాట. ఓకే, కానీ కొంతమంది సర్వసంగ పరిత్యాగులు ఓకే ఏ పనులు చేయరు. వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్న మిథ్యాచారులు చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో. అంటే వాళ్ళ మనస్సుని నిగ్రహించలేక ఇంద్రియ తృప్తి కోసము చేసే పనుల వల్ల వాళ్ళకి ఈ యొక్క ధర్మాన్ని అనుసరించకపోయినా, అంటే భగవంతుడు చెప్పిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధుల కర్మలను అనుసరించకపోయినా కూడా వాళ్ళకి రియాక్షన్ వస్తుందన్నమాట. ఎందుకని? వాళ్ళు చేయవలసిన విధిని నిర్వర్తించకపోవడం వల్ల వాళ్ళకి రియాక్షన్ అనమాట. ఇప్పుడు మనం అంటాం సరండి, ఒక అతను జాబ్ ఇచ్చారు, అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, తనకి శాలరీ ఇస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటి? తను రోజు డైలీ ఆఫీస్కి రావటము, తన డ్యూటీ తను చేయటము. ఇప్పుడు డ్యూటీ చేయకపోతే అరే తను ఏం డ్యూటీ చేయలేదు అంటే తను మంచి చేసినట్ట. చేయవలసిన మంచిని చేయకపోవడం కూడా చెడు కిందనే లెక్క అనమాట. అర్థమైందండి? ఇప్పుడు యుద్ధము చేయటం అనేది మనం అనుకుంటున్నాము పెద్ద యుద్ధం అంటే హానికరమైంది, వైలెన్స్ అనేది మంచిది కాదని. కానీ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన సమయంన ఓకే ఓకే ఇప్పుడు హనుమంతుల వారు లంకకు వెళ్ళి ఆ లంకని మొత్తం దహించేశారు, లంక దహనం చేశారు. మరి మనం సుందరాకాండని గొప్పగా మనం కీర్తిస్తాం. ఎందుకనండి? అది భగవత్ సేవగా చేశారు కాబట్టి. భగవత్ సేవలో చేసిన ప్రతిదీ కూడా సంపూర్ణమైన ఓకే అబ్సల్యూట్ గుడ్ అనమాట. అంటే దీన్ని ఎట్లా ఉద్దేశించుకోవాలంటే నాకు మంచి అనిపించింది అదే కాలము వలన మంచి అవ్వచ్చు, వేరే టైంలో చెడవచ్చు. ఈరోజు నేను మంచి అనుకుంటాను, వేరే టైంలో చెడవచ్చు. ఓకే, లేదా నాకు మంచి అనిపించింది వేరే వాళ్ళకి చెడవచ్చు. సో ఈ రకంగా మనం మానవులు అంటే తన యొక్క బుద్ధితో ఆలోచించి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఓకే మంచి చెడు అది ఓన్లీ రిలేటివ్ అనమాట. రిలేటివ్ అంటే నాకు మంచి వేరే వాళ్ళకి చెడు, ఇంకా ఈ టైంలో మంచి నెక్స్ట్ టైంలో చెడు. కానీ భగవంతుడు చెప్పిన ఆజ్ఞ మేరకు చేసే ఏ ధర్మాన్ని అనుసరిస్తామో అది త్రేతాయుగంలో జరిగిన ఆ యొక్క సుందరాకాండ మనము చూసినట్లయితే ఇప్పటికి కీర్తిస్తున్నామంటే అప్పుడు మంచే, ఇప్పుడు మంచే. అండ్ ఎవరికైనా సరే సుందరాకాండని పారాయణం చేసినప్పుడు ఎంతో వాళ్ళకి ఒక అంటారు ఆధ్యాత్మిక భావన ఏర్పడుతుంది. అంటే రాముల వారి మీద హనుమంతుల వారి భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి అన్నమాట. ఎటువంటి వారికైనా సరే శ్రద్ధగా చదివిన వాళ్ళకి. మరి దాన్ని అబ్సల్యూట్ గుడ్ అన్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మని చేస్తూ భగవత్ సేవగా అకర్మ ఉంటుంది, లేదా చేయవలసిన విధిని నిర్వర్తించకుండా ఉన్న అకర్మలో కూడా దానిలో చెడు ఉంటుంది, అంటే కర్మ ఉంటుంది. అది తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు అని చాలా చక్కగా వివరించారు. అంటే కృష్ణుడు అంటున్నారు, ఓ అర్జున, నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు వెళ్ళిపోవడం వల్ల నువ్వు పాపము అంటదు అనుకుంటున్నావేమో, అది తప్పు. నువ్వు నిర్వర్తించాల్సిన విధిని
మానడం వల్ల నీకు చెడు జరుగుతుంది, అశుభం జరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇక్కడ బుద్ధితో కూడిన కర్మలు, ఓకే, అంటే మీరు 3 పదాలుగా చెప్పుకోవాలి. బుద్ధితో కూడిన కర్మలు లేదా ధర్మము లేదా భగవత్ ప్రీతిగా చేసే ఓకే ఏ కార్యకలాపాలు కర్తవ్యము, ఈ 3 ఓకే మనము సినానిమ్స్. వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. ఎవని ప్రతి కర్మము అంటే ఎవరైతే వాళ్ళు చేసే ప్రతి పని భోగవాంఛరహితముగా అంటే తన యొక్క సంతృప్తి అంటే తన ఇంద్రియ తృప్తి కోసం లేకుండా ఉండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టు వాడు. జ్ఞానాగ్నిచే దహించబడిన కామ్యకర్మలు గలవాణిని పండితుడని మహర్షులు చెప్పుదురు. చూడండి ఎంత చక్కగా వివరించారు ఇక్కడ. ఇప్పుడు అర్జునుడు అనుకుంటున్నారు యుద్ధం చేయడం అనేది కామ్యకర్మ కదా, నాకు రాజ్యకాంక్షతో చేస్తున్నట్టే కదా అని అర్జునుడి భావన. దుర్యోధనుడు అట్లాగే ఉన్నాడు, నేను అట్లాగే ఉన్నానని అర్జునుడి భావన. కానీ కృష్ణుడు అంటే నో, నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే నీ భోగవాంఛ అనుసరించి నువ్వు చేయట్లేదు యుద్ధము. అసలు యుద్ధమే వద్దనుకున్నావు, అసలు నాజ్ఞ మేరకు నాజ్ఞాసారముగా నువ్వు యుద్ధం చేస్తున్నావు. అంటే సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడివి నువ్వు. ఆ సంపూర్ణ జ్ఞానం అనేది ఎటువంటిదంటే జ్ఞానాగ్ని. ఓకే, ఆ జ్ఞానాగ్ని అంటే ప్రభుపాదులు చక్కగా చెప్పారు, కర్మకి ప్రతి దానికి ఒక రియాక్షన్ ఉంటుంది. ఓకే, అంటే బీజం ఉంటుందన్నమాట. అంటే మనము చేసే ఒక పెద్ద పెద్ద పొలము దాన్ని ఫీల్డ్ అంటారు, ఓకే, క్షేత్రం అంటారు. క్షేత్రంలో మనం చేసిన అన్ని పనులు ఏంటంటే ఒక బీజాలు నాటినట్టు అనమాట, విత్తనాలు నాటినట్టు. ఏదో టైంలో ఆ విత్తనము చిగురించి దాని యొక్క రూపం దాలుస్తుంది అన్నమాట చెట్టుగా. అంటే మనం చేసిన పాపమో పుణ్యమో వాటన్నిటిని బీజము కింద చెప్తారు, విత్తనములు. సో అవన్నీ జ్ఞానాగ్ని అంటే మన పెనంలో బాండీలో ఓకే పాన్ మీద ఆ విత్తనాలు అనేసి ఫ్రై చేసామనుకోండి ఏమవుతాయి, ఆ జ్ఞానాగ్నిచే దహించబడిన కామ్యకర్మలు ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు. ఓకే, అట్టి ఓకే కర్మలు చేసే విధానం అంటే ఆ సంపూర్ణ జ్ఞానంతో చేసే కర్మలు వాళ్ళని పండితుడని మహర్షులు చెప్పుదురు. ఓకే, తమాహు పండిత బుధ. ఓకే, బుధ అంటే తెలుసుకోనము, పండితుడని. ఓకే, సో ఇప్పుడు మనం పండితుడు అంటే విద్వాంసుడు అని మనం 3 అధ్యాయాలు కూడా చదివాము. సేమ్ మళ్ళీ కృష్ణుడు చెప్తున్నారు. ఇక్కడ చూడండి 20వ శ్లోకంలో త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడను నిరాశ్రుడును అయి ఉండేటివాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే అగును. సో ఎవరు చేసే పనులు కామ్యకర్మలు చేస్తున్నారా లేకపోతే బుద్ధితో కూడిన కర్మలు చేస్తున్నారా మనం అవగాహన చేసుకోవాలంటే ఇక్కడ లక్షణాలు ఇవే. దాని కర్మఫలం మీద ఆసక్తి ఉండదు. ఓకే, మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. బ్యాంక్ క్యాషియర్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు అది. సో బ్యాంక్ క్యాషియర్ ఎంత మనీ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఇదంతా బ్యాంకుకే చెందుతుంది అని చక్కగా వివరించారు ప్రభుపాదుల వారు. మనం అలాగే అర్జునుడు కూడా యుద్ధము రాజ్యము కాంక్షతో చేయటం కాదు, కృష్ణుడి యొక్క ప్రీతికి నేను చేస్తున్నాను. యుద్ధం యొక్క విజయం అంతా ఆయన చూస్తుంటాడు. ఆ యొక్క ఓకే భావనతో చేయడం అని నిరాశ్రయుడు. ఓకే, నిరాశ్రయుడు అంటే ఆశ్రయం అంటే ఎవరినో ఒకళ్ళ యొక్క మీద ఆధారపడి మనం ఉండడం అన్నమాట. భగవంతుడి మీద మాత్రమే ఆధారపడేవారిని నిరాశ్రయుడు అంటారు. ఇది అర్థం చేసుకోండి బాగా. ఇది బ్రాహ్మణులు అంటే బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ అంటే ఎవరైతే భగవంతుడి యొక్క సంబంధం తెలుసుకుంటారో వాళ్ళు కేవలము భగవంతుని మాత్రమే ఆశ్రయిస్తారు, వాళ్ళని నిరాశ్రయుడు అంటారు. అంటే వాళ్ళు ఇక భౌతిక జగత్తులో ఓకే ఎవరో తన బాస్ పైన కానీ లేకపోతే పొలిటీషియన్స్ మీద కానీ ఎవరో సంఘంలో గొప్ప గొప్ప వ్యక్తుల మీద వాళ్ళ దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి బతికే విధానం ఉండదు వాళ్ళది. ఓకే, అందుకే సర్వసంగ పరిత్యాగి అన్న పదం మనం వింటాం కదా. వాళ్ళు భిక్షాటం చేస్తారు. అంటే ఈరోజు
తనకి అన్నము దొరుకుతుందా అనేది వాళ్ళ సంశయం ఏమి ఉండదు. ఓకే, 84 లక్షల జీవరాశులకి భగవంతుడే అన్నీ అందిస్తున్నప్పుడు నేను భగవత్ సేవ చేసుకున్నప్పుడు నాకెందుకు అందించడు అనే ఒక భావనలో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు నిరాశ్రయుడిగా, అంటే భగవంతుని మాత్రమే శరణు పొంది ఉంటారు. అటువంటి వాళ్ళు నిత్య సంతృప్తిగా ఉంటారన్నమాట. దానికి ఎటువంటి ఫలాపేక్ష అనేది లేదన్నమాట. సో అటువంటి వాళ్ళు ఏ పనులు చేసినా కూడా దివ్యమైన కర్మలే అవుతాయి. దాని కామ్య కర్మలు అని చెప్పడానికి లేదు. ఓకే, నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త్వా సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శారీరం కేవలం కర్మ. వీళ్ళు చేసే కర్మ ఎటువంటిదంటే అండి, ఇక్కడ చెప్తున్నారు, అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను అంటే పూర్తిగా నిగ్రహించి, మనం చెప్తున్నాం చూసారా, మీరు పోయిన వారము మనము రథము యొక్క ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. ఓకే, రథము గుర్రాలు ఇంద్రియాలని, కళ్ళెం వచ్చి మనస్సు, రథ సారథి వచ్చి బుద్ధి, రథం నడుపుతున్న క్షత్రియుడు వచ్చి జీవాత్మ. ఇక్కడ ఏం చెప్పారు, ఆ మనోబుద్ధులు నిగ్రహించి, అంటే తన పూర్తి ఇంద్రియాలు తన వశంలో ఉన్నాయన్నమాట. ఓకే, అటువంటి అతను ఓకే తన వస్తువులపైన సామ్య భావమును విడిచి, అంటే ఓకే నాకు ఇది కావాలి అది ఇట్లాగా కేవలము జీవన అవసరము కొరకే కర్మను అనుసరించను. అంటే తన శరీరాన్ని తను నిలుపుకోవాలన్నమాట. అంటే నిలుపుకోవడం అంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ ఉండాలి. అంటే భగవంతుడు ప్రసాదంగా మనకు అందిస్తున్నారు. ఓకే, పత్రము పుష్పము ఫలము తోయము, ఇట్లాగా మనకి కావాల్సిన నీరు, ఓకే ఫలములు, అట్లాగే మనకి అన్నము అన్నీ అందిస్తున్నారు భగవంతుడు. సో వాటిని ఎంత మేరకు మనకు అవసరమో, మనకి ఏమి ఉన్నాయి భగవత్కి మనము నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ మన జీవన అవసరం మేరకు కర్మని అనుసరిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. ఆ విధముగా వర్తించి అతడు పాప ఫలముల చేత ప్రభావితుడు కాకుండాను. ఇంకా అతని పాపం ఎందుకు ఉంటుందండి, తనేమి కాంపిటీషన్లో నేను అవి సాధించాలా ఇవి సాధించాలా, ఇంకా తన కోసము తను చేయట్లేదు అన్నీ, ఓన్లీ భగవంతుడు చెప్పిన ఆదేశాన్ని మేరకు. ఓకే, మన ఈ యొక్క సనాతన ధర్మంలో మనం ఇప్పుడు చూస్తున్నాం, మన ఇండియా అని చెప్తాం చూసారా, ఇండియాలో మన 7 దివ్య నదులు ఉన్నాయి. ఓకే, గొప్ప గొప్ప తీర్థ స్థలములు ఉన్నాయి, గొప్ప గొప్ప సాధువులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు. వీళ్ళందరూ మన జీవన శైలిలో మనం చూసినట్లయితే మన హిస్టరీ పురాణముల నుంచి ఓకే వాళ్ళ జీవన విధానం ఇట్లాగే ఉన్నాయండి. ఓకే, అందుకే ఇక్కడ చెప్తున్నారు, నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసిన దాంట్లో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు, దీంట్లో వైశ్యులు మాత్రమే ఆహారాన్ని పండిస్తారు. అంటే 100%లో 25% మాత్రమే ఆహారాన్ని పండిస్తారు. ఒకటి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచర్య వీళ్ళు గురుకులంలో అభ్యసిస్తారు, వాళ్ళు ఏం పనులు చేయరు. తర్వాత వచ్చి గృహస్థులు, వీళ్ళు మాత్రమే పని చేస్తారు ఫ్యామిలీ కోసం. తర్వాత వచ్చి వానప్రస్థ, వాళ్ళు కూడా పని చేయరు. సన్యాస, వాళ్ళు పని చేయరు. ఇటు చూస్తే కూడా 100%లో 75% ఎటువంటి పని చేయరు, ఎటువంటి ఆహార ధాన్యాలు పండించరు, 25% మాత్రమే పండిస్తారు. మరి మిగిలిన 75% ఓకే అంటే పండిస్తున్న వాళ్ళు మిగిలిన 25%ని ఓకే వాళ్ళే ఎట్లా మనకి చేస్తున్నారంటే దాన్ని ధర్మం అంటారు. ఓకే, అంటారు కదా మన భిక్షవాడు ధర్మం చేయండి అంటారు. ఓకే, తన ధర్మం ఏంటంటే నేను భగవంతుని ఆశ్రయించాను, భగవంతుడు మీ ద్వారా అన్నీ సమకూరుస్తున్నాడు. ఓకే, క్షత్రియులు బ్రాహ్మణులు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు తన కంప్లీట్ తన శరీరానికి సంబంధిత అన్నిటిని వదిలేసి ఓకే అంటే బ్రహ్మచర్యం ఏం చేస్తున్నారు, గురుకులంలో పూర్తిగా వేదాధ్యాయాన్ని అభ్యసిస్తున్నారు గురువుల చెంత. వాళ్ళు కంప్లీట్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలో అడుగు పెడతారు. సో వాళ్ళు తను అన్ని కార్యకలాపాలు చేస్తారన్నమాట. ఇప్పుడు క్షత్రియుడిగా గృహస్థుడిగా అర్జునుడు చేయాలి పని. ఓకే, తర్వాత వచ్చి వానప్రస్థ ఓకే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఓకే ఓన్లీ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఓకే ఆ టైంలో మళ్ళీ వాళ్ళు తీర్థయాత్రలు చేసుకుంటూ ఓకే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేసుకుంటూ ఏదో ఒక దశలో ఓకే వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానం పొందినప్పుడు తన భార్యని పెద్ద కొడుకు కింద ఉంటారన్నమాట. తను
సన్యాసం తీసుకొని చివరి ఒక సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో అనుకుంటే 25 సంవత్సరాలు. ఓకే, ఫస్ట్ 25 బ్రహ్మచర్యం, తర్వాత 25 గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాసం. కలియుగంలో ఇది మనకి ఆచరణ కుదరదు. కలియుగంలో సన్యాసాశ్రమం లేదు, వానప్రస్థం కూడా లేదు. ఓకే, కానీ ఎవరైతే సాధువుల యొక్క ఆశ్రయం పొంది ఈ కలియుగంలో ఈ యొక్క బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయం ఇట్లా ఉంటారో, సో వాళ్ళకి భగవద్భక్తి ఏ ఆశ్రమంలో ఉన్నా చేయొచ్చు. ఇప్పుడు మనం గృహస్థగా ఉన్నాము, ఈరోజు మనం భక్తి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు నేను చేసే పని నీ బ్రాహ్మణులు చేసే పని అన్నమాట. యజన యాజన పఠన పాఠన అన్నారు. ఇంకా పఠన అంటే పఠించడం, పాఠన అంటే చెప్పడం. సో ఎట్లా చేయగలుగుతున్నామో ఆ యొక్క అర్హత ఎట్లా లభిస్తుందంటే అది గురు యొక్క దీవెనల వల్ల వస్తుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మన పని మనం చేసుకుంటూ మన శరీరానికి అంటే మన ఫ్యామిలీకి కావాల్సిన అన్ని సదుపాయాలని సమకూర్చుకోవడంలో మనం చేసే కర్మలు భగవంతుడి ప్రీతిగా మనం చేయొచ్చు. మనము బజారుకు వెళ్ళాము, కొన్ని పండ్లు కొన్నాము, అందరూ కొంటారు, మనం కొంటాము, కానీ మన ఇంటికి తీసుకొచ్చి ఈ యొక్క భగవంతుడికి నేను రోజు నైవేద్యం పెడతాను అనే ఒక సంకల్పం ఉండడం వల్ల ఆ కర్మ కాస్త ధర్మం అయిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సంపాదిస్తున్నాను, ఆ వచ్చిన దాంట్లో కొంత భాగంకి ఓకే సంకీర్తన మనం చేయడానికి, ఓకే అంటే అందరినీ పిలిచి చక్కగా భజనలు పెట్టుకోవడము, వాళ్ళకి ప్రసాదాలు వితరణ చేయటము, లేదా పుస్తకాలు ఈ ధర్మశాస్త్రాల భగవద్గీత వీటిని ప్రచురం చేసి వితరణ చేయటము. సో ఇట్లాంటివన్నీ చేయటంలో మన యొక్క సంపాదన కొంచెం భాగం ఇవ్వడం వల్ల దాన్ని ఏమంటారంటే చారిటీ అంటారు. ఓకే, సో ఈ చారిటీ అనేది కూడా మనము మన కోసం కాదు, భగవంతుడి కోసమే చేస్తే ధర్మం అంటారు మళ్ళీ. సో ఇది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ముఖ్యమైన అవగాహన ఏంటంటే ఈ యొక్క అనంతకోటి బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో 80 లక్షల జీవరాశులు జంతు పశుపక్షాదులు అనమాట. 4 లక్షలే మానవులు. అంటే మొత్తం బ్రహ్మాండంలో మానవులు రకరకాల మానవులు ఉన్నారు. దేవతలు చెప్పుకోవచ్చు, కింపురుషులు, ఇట్లా రకరకాలుగా. సో వీళ్ళందరూ భగవంతుడు సేవలో ఉన్నప్పుడు 80 లక్షలకి అన్ని సదుపాయాలు సమకూర్చిన భగవంతుడు మరి మానవులకి ఎందుకు సమకూర్చరు అని ఒక అవగాహనతో నేను భగవత్ సేవే చేస్తాను అని వాళ్ళు సంకల్పంతో ఉంటారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగును. చూడండి ఇక్కడ అంటే మనకి ఎంత కష్టపడినా కూడా మనం చూస్తుంటాము. ఓకే, ఒక పనివాడు ఎప్పుడు కూడా లక్షాధికారి కాలేడు. ఓకే, ఆ పనివాడు రోజు అసంతృప్తితో నాకు ఎప్పుడు పెద్ద సంపాదన లేదు, ఎక్కువ సుఖ సంతోషాలు లేవు అని ఎప్పుడు బాధపడుతున్నాడు అనుకోండి, వాడు జీవితం అంతా అసలు బతకలేడు. కానీ ఎవరికైతే ఓకే ఒక దివ్య జ్ఞానం ఏర్పడిందో, అందుకే బ్రాహ్మణులు మీరు చూడండి, మన మహాభారతంలో మనకి చాలామంది ఉన్నారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వీళ్ళు రాజుల ఆశ్రయం పొందినా కూడా ఓకే వాళ్ళు చాలా సింపుల్ లివింగే ఉంటారన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణుల కింద, కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించారు తర్వాత విషయము. బట్ వాళ్ళ బాడీ ఎట్లుంటుందంటే మేడప్ ఆఫ్ బ్రాహ్మణ క్వాలిటీస్, సత్వగుణము. వాళ్ళు రాజులకి అడ్వైజరీగా ఉంటారు. ఈ కలియుగంలో కూడా చాణక్య పండిత్ బ్రాహ్మణ లక్షణాలు చూపించారన్నమాట. ప్రభుపాదులు ఉన్నారు, మహాత్మా గాంధీ, ఆయన కూడా బ్రాహ్మణ లక్షణాలు చూపించారు. ఆయన చూడండి సింపుల్గా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు భగవంతుడి మీద కంప్లీట్గా ఆధారపడి ఉంటారు. యాదృచ్ఛికంగా లభించిన దాంతో సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఆయన అన్నీ వదిలేసి వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారో మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మనకంటే ఎక్కువ సంతోషం అనుభవిస్తుంటారు. కానీ ఆ సంతోషాన్ని అనుభవించడానికి అర్హత కావాలి, అది మనం గమనించాలి. నేను ఇప్పటికిప్పుడు ఏదో దాని ఏమంటారంటే కొంతమంది జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో విషయంలో కానీ ఆఫీస్ విషయంలో కానీ కంప్లీట్గా ఏదో చేయాలనుకున్నాడు చేయలేకపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు కొంతమంది. మనం నిగ్రహాన్ని కోల్పోయి ఓకే విరక్తితో నేను అన్నీ వదిలేసి ఎట్లయినా వెళ్ళిపోతాను, ఇలాంటి చెప్పే వాళ్ళకి ఆ జ్ఞానం అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు చూసిన అసంతృప్తితోనే బతుకుతారు. వాళ్ళు అసలు నిలబడలేరు, వాళ్ళు బతకలేరు అనమాట, సూసైడ్ చేసుకుంటారు అసలు. కానీ ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే యాదృచ్ఛికంగా లభించిన దాంతో సంతోషంగా ఉంటారు. ద్వంద్వాతీతుడు అంటే సుఖ సంతోషము, ఓకే లేకపోతే సక్సెస్ ఫెయిల్యూరు, ఇలాంటి చాలా రకరకాలుగా ద్వంద్వాలు అన్నమాట. ఒకటి ఉంటే ఇంకొకటి వస్తుంది. ఓకే,
సో అటువంటి వాటికి అతీతంగా ఉంటాడు. ఓకే, అసూయారహితుడు, జయాపజయాలు ఈ రెండింటి యందు స్థిరుడై ఉండేటివాడు అగు మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడూను వాడిచి బద్ధుడు కాడు అని చక్కగా అక్కడ వివరించారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ కృష్ణ భగవాన్ అంటున్నారు జ్ఞానావస్థిత చేతస అంటే అవస్థిత అంటే జ్ఞానంతో కూడి ఉండాలన్నమాట. అంటే మేము చెప్పుకున్నట్టుగా భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా స్థితుడైన మానవుడు సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. చూసారండి, దివ్యత్వమునందే లీనము అంటే సమస్త కర్మలు, దివ్యత్వం అంటే ధర్మం అనమాట అది. ఓకే, సో ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నట్టే అనమాట అక్కడ. ఎట్లాగా ఇప్పుడు మనము చూస్తే ధర్మం అంటే మనం ఏమనుకుంటామంటే ఒక పెద్ద మనం తీర్థయాత్రలు చేసినప్పుడు గొప్ప గొప్ప బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు చేస్తుంటారు. వాళ్ళు సనాతన ధర్మాన్ని చేస్తున్నారా అంటారు. ఓకే, అండ్ మనం వచ్చి నేను పలానా బిజినెస్ చేస్తున్నాను, పలానా షాప్ పెట్టుకున్నాను, దాన్ని ఎప్పుడు చూసినా నా టైం అంతా దీనికే అయిపోయింది, నాకు ఎప్పుడు అటువంటి లైఫ్ వస్తుందని అనిపించవచ్చు మనకి. ఆ పెద్ద గుడిలో తిరుపతి, శ్రీరంగం, బదరికాశ్రమం ఇట్లా తీర్థయాత్ర చేసినప్పుడు కొంతమందికి ఒక భావనను ఏర్పడచ్చు. అర్జునుడు కూడా అట్లా కలిగి ఉండొచ్చు. నేను యుద్ధం ఎందుకు చేయాలి కృష్ణ, ఈ యుద్ధం వల్ల అన్ని నష్టాలే, అన్ని విపరీతాలు కనబడుతున్నాయి అని చెప్పాడు కదా ఫస్ట్లో. కానీ ఇక్కడ కృష్ణ భగవాన్ ఏమంటున్నారంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవేర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించున్నది మరియు అర్పించబడినది రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండుటచే అందులకు కారణము. అంటే బ్రాహ్మణుడు చేసే పనులు బ్రాహ్మణుడు, అర్జునుడు కూడా క్షత్రుడిగా ఎట్లా అంటే అర్జునుడు బ్రాహ్మణుడు చేసిన పని తన యొక్క బౌ ఓకే తన ఒక బౌని స్పూన్తో చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు యజ్ఞంలో మనం ఏం చేస్తాము, స్పూన్తో నెయ్యిని మనం ఉంచుతాం కదండి, అలాగే బౌతో తన శరములతో పట్టుకొని తను యారోస్ని షూట్ చేస్తుంటారు. ఓకే, అది వచ్చి గీ. అక్కడ పెద్ద కౌరవ సేన ఉంది, ఆ సేన వచ్చి అగ్ని అనమాట. ఈ యొక్క కంప్లీట్ కురుక్షేత్ర సంగ్రామం వచ్చే ఈ యజ్ఞము. అంటే ఈ కురుక్షేత్ర సంగ్రామం అనే యజ్ఞములో ఈ కౌరవ సేన అనే అగ్నిలో అర్జునుడు తన శరములతో చాపములతో ఓకే తన అస్త్రాలను వదులుతున్నాడు. అంటే తను స్పూన్తో నెయ్యి వంచుతూ తన యొక్క బ్రాహ్మణు చేసే లక్షణంగా తన ధర్మం తను నిర్వర్తిస్తున్నాడు. అంటే ఈ యొక్క యుద్ధము కూడా యజ్ఞము వంటిదే అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క కృష్ణ చైతన్యము అంటే భగవంతుడి యొక్క సంబంధాన్ని సంపూర్ణంగా ఆ దివ్య జ్ఞానము కలిగిన వ్యక్తి ఓకే తను స్వీకరించేది బ్రహ్మార్పణం ఇంకా అర్పణించేది ఓకే తర్వాత స్వీకరించినది ప్రతిది కూడా అది భగవంతుడికి సంబంధించింది అని తను ఒక అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, సృష్టిలో సర్వం కల్వ ఇదం బ్రహ్మ అని ఒక శాస్త్రం చెప్తున్నారు. అన్నీ బ్రహ్మమే, అంతా పరబ్రహ్మమే. అంటే పరబ్రహ్మ యొక్క తన యొక్క శక్తి అంటే సన్ ఉన్నారండి, సన్కి సన్ షైన్ ఉంటుంది. సన్ శక్తి మాన్ అయితే అంటే శక్తివంతుడు అయితే తన శక్తి ప్రసరించే యొక్క సూర్యకాంతి వచ్చి తన శక్తి మతయోర్ అభేద అని శాస్త్రం ఉంది. అంటే భగవంతుడి యొక్క శక్తి అభేదము. అంటే అలాగా మనము ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో చైతన్య మహాప్రభువులు అచింత్య భేద అభేద అన్నారన్నమాట. అంటే సైమల్టేనియస్లీ ఒకే రూపంగా భగవంతుడి శక్తి ఒకేసారిగా క్వాలిటేటివ్లీ సేమ్. ఓకే, ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు నుంచి చిన్న నిప్పు రవ్వ క్వాలిటీ ఒకటే ఉంటుంది. లేదా ఒక పెద్ద ఓషన్ సాగరంలో ఒక బిందువు తీసామనుకోండి, సింధువులో నుంచి ఒక బిందువు తీస్తే అది కూడా సాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే క్వాలిటీ సేమ్, క్వాంటిటీ మాత్రమే వేరు. సో ఆ అవగాహనతో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిదీ భగవంతుడికి యొక్క సంబంధించినదే, ఇవన్నీ భగవంతుడి సేవలో నిమగ్నం చేయడమే నా యొక్క
నా యొక్క ధర్మము అని తెలుసుకున్న వారికి కామ్య కర్మమే ఉండదు, ధర్మమే చేస్తాడు ఎటువంటి పని చేసినా కూడా అని చెప్పారన్నమాట. తర్వాత అర్జునుడికి డౌట్ వచ్చింది. ఓ కృష్ణ, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అంటున్నది ఏంటి? ఇప్పుడు నేను చేస్తున్న యుద్ధము కూడా యజ్ఞంతో సమానం అన్నావు కదా, మరి ఇంకా ఎటువంటి యజ్ఞాలు ఉన్నాయి నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటారన్నమాట. దానికి కృష్ణ భగవాన్ అన్నారు, ఇక్కడి నుంచి కొంచెం క్లుప్తంగా చెప్దామండి, ముఖ్యమైన విషయాలు ఇవి పాయింట్స్గా. సో యోగులు యజ్ఞములు ఎట్లా చేస్తారంటే దేవతలను పూజిస్తూ చేస్తారు. ఓకే, కొందరు పరబ్రహ్మమును పూజిస్తూ ఉంటారు అన్నమాట, అంటే బ్రహ్మజ్యోతిని అనుసరిస్తూ. తర్వాత కొంతమంది నైష్ఠిక బ్రహ్మచారులు వాళ్ళు ఇంద్రియాలని ఎట్లా అంటే ముందు వేదాధ్యానం చేసి, అంటే వేదాలు వింటారు, శృతిధరులు అంటారు కదా, శ్రవణంతో వాళ్ళు ఆ యొక్క ఇంద్రియాలని ఆ కార్యముల పైన వాళ్ళు మనోనిగ్రహంతో ఉండి ఓకే వాళ్ళు యజ్ఞం చేస్తారు. కొంతమంది గృహస్థులు ఈ ఇంద్రియాలు అనేది ఇంద్రియార్థములు, అంటే ఇప్పుడు గృహస్థులు కూడా ధర్మాన్ని ఎట్లా అనుసరిస్తారంటే, గృహస్థానికి ఎట్లా వస్తారండి, ముందు తన ఒక మ్యారేజ్ అనేది కన్యాదానము. ఓకే, ఆ కన్యాదానం అనేది కూడా ఒక యజ్ఞం కింద, సంస్కారం కింద అనమాట. తర్వాత గృహస్థ ఆశ్రమం అనుభవిస్తారు, అంటే తన పిల్లల్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించడానికి ఓకే సంతానాన్ని తను కంటాడు. సో అది కూడా ధర్మం కిందే వస్తుంది, ఎందుకంటే భగవంతుడిని పూజిస్తూ ఓ స్వామి, ఓ దేవా, నాకు అంటే తన సంతానము వలన తను అంటారంటే మన ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పారు చూసారండి. ఇక్కడ ఆ ధర్మాన్ని స్థాపించడానికి ఓకే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమయ్యే భక్తులు మనకు అవసరం, మనకి లీడర్స్. ఓకే, సో జన్మ సార్థకము ఫస్ట్ మనం చేసుకోవాలి. అలాగే మన యొక్క డైరెక్షన్లో మన సంతానం అంటే మన పిల్లలకి కూడా వాటిని అవగాహన కల్పించడం వల్ల జనరేషన్స్ ఈ యొక్క ధర్మాన్ని నిలబడుతుందన్నమాట. సో అందువలన గృహస్థులు కూడా ఇంద్రియార్థములను అనేది అగ్నిలో ఆహుతి చేయుదురు. అంటే ఇక్కడ అవగాహన, ప్రతి పనిలో కూడా గృహస్థులు వాళ్ళ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారన్నమాట. ఓకే, మనకి ప్రభుపాదుల వారు కూడా అంటారన్నమాట, సివిలైజేషన్ అనేది ఏంటంటే సివిలైజేషన్ చతుపురుషార్థాలని, అంటే ధర్మ అర్థ కామ మోక్ష అనే వాటి గురించి అవగాహనతో మనం కార్యకలాపాలు చేయడాన్ని మనం సివిలైజేషన్ అన్నారు, వాళ్ళని ఆర్యులు అన్నారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే పదము, మనందరము గృహస్థులు ఉండి నేను గొప్పగా భగవంతుడి సేవలు ఏం చేయగలుగుతాను అని అనిపిస్తుంది మనకి. కానీ ఫస్ట్ మనము ఈ ధర్మ అర్థ కామ మోక్షములు అనుసరిస్తూ మన కార్యకలాపాలని రెగ్యులేట్ చేస్తున్నాం అన్నమాట. అంటే మనము ఒక స్త్రీతోనే మన యొక్క సంభోగము, అంటే ప్రపంచంలో ఉన్న అందరి స్త్రీలను మాతృ స్వభావంతో మనం చూడటం వల్ల రెగ్యులేషన్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఫుడ్ తీసుకోండి, అంటే ఎన్ని మన బాడీ యొక్క డిమాండ్స్, ఏది పడితే తినటం కాదు, భగవంతుడు మనకి ఏదైతే మనకి కోటా కింద ఇచ్చారో, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పారు కదా భగవంతుడు భగవద్గీతలో. అంటే అలా రకరకాలు ఇప్పుడు మనకి చెట్టున పండిన అన్ని వెజిటేరియన్ అని మనం చెప్పి గొప్పగా అనుకోవడం లేదు, కానీ అది కూడా భగవంతుడి యొక్క ప్రసాదము అని మనం స్వీకరించాలంటే ముందు ఆయన నివేదన చేయాలి. అలాగా మనం తినే తిండి ప్రతిదీ కూడా రెగ్యులేట్ అయిపోతుంది. అలాగే మనం పని చేస్తాము, ధన సంపాదన చేయాలి. ధన సంపాదన చేయనప్పుడు తల బ్లాక్ మార్కెట్ చేయొచ్చు, గొప్పగా మనం బతకాలని చెప్పేసి లగ్జరీస్గా కొన్ని అధర్మంగా ప్రవర్తన చేయొచ్చు. బట్ వాటన్నిటినీ మనము నిగ్రహించు ఫస్ట్ రెగ్యులేట్ చేస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ, ఎందుకు మోక్షానికి మనం విన్నారు మనకి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని మనం చెప్పారు శాస్త్రాల్లో. మరి వీటిని అనుసరిస్తూ మనం ముందు మన కర్తవ్యాన్ని మనం పాటించినప్పుడు ఫస్ట్ మనకి ధర్మాన్ని అనుసరిస్తున్నాం అనమాట. అంటే ఎటువంటి దశలో ఉన్నా కూడా చేయొచ్చు మనము అని మనం అవగాహన చేసుకోవాలి ఫస్ట్. దానికి కావాల్సింది ఏంటంటే గురువుల యొక్క సాధువులు అంటే భక్తుల యొక్క సాంగత్యం మనకు ఉండేటైతే మనకి ఎటువంటి పనులైనా సరే భగవత్ ప్రీతిగా మనం ఎలా చేయాలో మనకు తెలిసిపోతుంది, మనకి అవగాహన ఏర్పడుతుంది. ఇక్కడ భగవద్గీతలో మనకి ఎట్లా చెప్తున్నారు. తర్వాత
ఇంద్రియ మనోనిగ్రహము ద్వారా ఆత్మ అనుభవము సాధించుట ఎందు ఆసక్తి కలవారు కొందరు ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయు కర్మలను మనో నియమం అనేది అగ్ని ఎందు ఆహుతులుగా అర్పించరు. ఇట్లా రకరకాలుగా అంటే కొంతమంది ఆత్మ అనుభవం సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళు పొందాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని కర్మలను అంటే తన యోగ సాధన చేస్తుంటారు, ప్రాణవాయువు అన్నీ. సో ఇట్లాగా వాళ్ళు అగ్ని అంటే అండి మొత్తము రెగ్యులేషన్ అని మనం అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానమయ యజ్ఞం 4 రకాల గురించి బోధిస్తున్నారు. ఓకే, సో ద్రవ్య యజ్ఞం అంటే మన దగ్గర ఉన్న మనం పండించిన ఆహార ధాన్యాలని ఓకే భిక్ష అనేస్తాం కదా, ద్రవ్యమయ యజ్ఞం. ఓకే, కొంతమంది చారిటీ ఇస్తుంటారు, చాలా బిగ్ టెంపుల్స్కి ఇస్తుంటారు, సాధువులకి ఇస్తుంటారు. తపోమయ అంటే కొన్ని చాతుర్మాస్యము వ్రతము చేయటము, కొంతమంది ఏకాదశి వ్రతం చేస్తుంటారు, కొంతమంది ఈ శివరాత్రి, జన్మాష్టమి, ఇటువంటి రామనవమి కొన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు తపస్సు చేస్తారు. అంటే వ్రతము అంటే ఈరోజు నేను ఉపవాసాన్ని ఉంటాను అంటారు. అట్లాగా స్వాధ్యాయం అంటే నేను భగవద్గీత, రామాయణం, మహాభారతం వీటిని అధ్యయనం చేస్తాను. అలా జ్ఞానమయ యజ్ఞము అంటే నేను గురువులకు శుశ్రూష చేసి దివ్య జ్ఞానాన్ని నేను పొందుతాను అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మా శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞం చేయొచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో తర్వాత యజ్ఞ ప్రయోజనము నెరిగిన ఈ కర్తల అందరూ అంటే ఈ చేసిన పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ చేసిన యజ్ఞం యొక్క ప్రయోజనము ఎరిగితే ఏంటంటే వాళ్ళకి తెలిసింది ముఖ్యంగా పాప ఫలముల నుండి శుద్ధులగుదురు. ఓకే, నేను చేస్తున్న ప్రతి పనిలో ఓకే మనం నడుస్తున్నాం అనుకోండి, మీకు చెప్పాం కదా ఒక వాట్సాప్లో, మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక జీవరాశులు మన వల్ల హాని కలుగుతుందన్నమాట. మనం నడటం వల్ల కానీ, గ్రైండింగ్ చేయడం వల్ల కానీ, చెమ్మడం వల్ల కానీ, ప్రతి విషయంలో. మరి వాటి నుంచి శుద్ధి ఎలా జరుగుతుంది ఆ పాపం నుండి? ప్రతిదీ కూడా భగవంతుడికి నివేదనగా దాన్ని యజ్ఞము అన్నారు. సో ఆ యజ్ఞ ప్రయోజనమైంది పాప ఫలముల నుండి శుద్ధులగుదురు. అట్టి యజ్ఞ ఫలం అనేది అమృతమును ఆస్వాదించిన వారు సనాతన ధామము వైపునకు పురోగమింతురు. అంటే ఈ జన్మలో సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ ఈ జన్మాంతరమున ఓకే ఈ శరీరముని మనము విడిచిన తర్వాత భగవద్ధామాన్ని చేరుకోవడానికి కోసము మన కంప్లీట్ ప్రిపరేషన్ అన్నమాట ఇది. అదే మనిషి యొక్క ధర్మము. జంతువులకు తెలియదు భగవంతుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, ఈ కర్మ అంటే ఏంటి, నా ధర్మం ఏంటి, ఎన్ని వాళ్ళకి అవగాహన ఉండదు జంతువులకి. మన జంతువులు కూర్చోబెట్టి భగవద్గీత చెప్తే ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమవుద్దా జంతువులకి? మనిషికే ఈ యొక్క వ్యాస మహర్షి ఎన్ని రచించారు. ఓకే, అంటే రచించారంటే ధర్మాలు, శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఓకే, మనకి మెమరీ లేదు కాబట్టి ఆయన బుక్లో రాశారన్నమాట. అది మనకి మనకి అవగాహన వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఈ శాస్త్రాలన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత మనము ప్రిపరేషన్ అన్నమాట. ఈ జన్మ తర్వాత జన్మ రాహిత్యము అంటే మళ్ళీ ఇంకొక జన్మ లేకుండా పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్య చెప్పారు కదా. ఓకే, వాటిని మనం అధిగమించి భగవద్ధామాన్ని చేరుకోవడానికి యజ్ఞ ప్రయోజనమును మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే మనం చేసే ప్రతి కర్మలో మనం అనుకుంటాము నా యొక్క జయము అపజయం ఏంటంటే ఓకే నాకు ఇంత లాభం వచ్చింది అని అనుకుంటాం చూసారా. లాభం ఏంటంటే మనం పరిశుద్ధాత్మలు అవ్వడం అన్నమాట. అది ఈ యొక్క దివ్య జ్ఞానం యొక్క ఫలం అన్నమాట. తర్వాత కృష్ణ భగవానుడు అన్నారు, ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహించకుండా ఎవరును ఈ లోకమున కానీ ఈ జన్మమునందు కానీ ఆనందముగా జీవించలేరు. అట్టి ఎడ ఇక తరువాతి జన్మము గూర్చి వేరుగా చెప్పనేలా. చూడండి చక్కగా చెప్పారు. అంటే యజ్ఞము అనగానే మీకు ఇప్పుడు అవగాహన ఉండాలి. యజ్ఞం అంటే పెద్ద పెద్ద హోమాలు బ్రాహ్మణులు చేసేది పనులే కావు. అర్జునుడు చేస్తున్న యుద్ధం కూడా యజ్ఞమే అని చెప్పారు ముందు. అర్జునుడికి డౌట్ వచ్చింది, ఓ కృష్ణ ఇన్ని రకాల యజ్ఞములు చేయొచ్చు అని మనం చాలా రకాలు చూసాం. గృహస్థులు చేసే యజ్ఞములు, బ్రహ్మచర్యులు, ఋషులు, తర్వాత మనకి రకరకాల యోగ సాధన చేసేవాళ్ళు అన్నీ చెప్పాక ఆ యజ్ఞ ప్రయోజనమును గుర్తుంచుకొని ఓకే ఆ యొక్క స్పృహతో చేసే పరిశుద్ధాత్ములు అవుతారు అని చెప్పారు కదా. మరి ఇక్కడ అటువంటి వారు పరిశుద్ధాత్ములు అయితే మరి చేయకున్న వాళ్ళు ఏమవుతారంటే కృష్ణ భగవాన్ ఏమన్నారు, ఈ లోకమును కానీ ఈ జన్మమునందు కానీ ఆనందముగా జీవించలేరు.
సో మనం ఏమనుకుంటున్నామంటే ఈరోజు పక్కింటి వారు పెద్ద టీవీ కొన్నారు, వాళ్ళు పెద్ద కారు కొన్నారు, పెద్ద బంగ్లా కొన్నారు, మనకి లేదే అని ఒక కంపారిజన్లోనే మనం వెళ్తున్నాము. కానీ ఇక్కడ మనం ఆనందంగా ఉండాలంటే, జీవించాలంటే ఆనంద నిలయం ఓకే అంటారు చూసారు కొంతమంది. మరి అటువంటి మన సౌభాగ్యంగా మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం అదొక పదాలు తెలుగులో అని అనుకోవాలంటే కృష్ణ భగవాన్ చెప్తున్నారంటే యజ్ఞము నిర్వహించాల. అది అంటే ప్రతి ఇంట్లో మనం చూస్తారా, పెద్దవాళ్ళు ఏం చేస్తారండి, మీరు బాగా గమనించండి. కొత్త బట్టలు కొన్నారనుకోండి, ఫస్ట్ తెచ్చి ముందు దేవుడి దగ్గర పెడతారు కదండి. ఫస్ట్ పంట వస్తే తీసుకొచ్చి ఆ దేవుడి దగ్గర ఫస్ట్ పొంగల్ చేస్తారు. ఒక వాహనం కొన్నారనుకోండి, వాహన పూజ. ప్రతి దానికి భగవంతుడికి నివేదిస్తూ చేసే పనుల్లోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు అన్నమాట. ఏదైనా సరే, ఒక బంగారం కొన్నా ముందు అమ్మవారికి లక్ష్మీనారాయణకి వాళ్ళకి అర్పించాలని చెప్పేసి అట్లాగే వెళ్తారు వాళ్ళు. ఓకే, ఇదంతా మన సాంప్రదాయం. ఇవన్నీ మన పిల్లవాళ్ళకి దాని యొక్క ప్రాశస్త్యం ఏంటి, అది యజ్ఞము అనే ఒక డెఫినేషన్ మనం చెప్పట్లేదు. దానివల్ల వాళ్ళకి ఓకే ఇదేదో మూఢనమ్మకాలలాగా ఏముంది, ఆడు దేవుడి దగ్గర పెడితే ఒక పెద్ద బొమ్మలు ఉన్నాయి, పటాలు ఆడ పెట్టారు, తీసేశారు, దానివల్ల ఉపయోగం ఏంది? ఓకే, కానీ అక్కడ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు పొందుతున్నాము. ఆయన దీవెనలతోనే నేను ఎప్పుడైనా ఎక్కడైనా సర్వవేళ సర్వవస్థలందు ఓకే సంతోషంగా జీవించగలను ఈ జన్మలో, మళ్ళీ తరువాత జన్మలో అని ఒక భావన అనేది ఇక్కడ భగవంతుడు బోధిస్తున్నారు అన్నమాట. మీ పెద్దలందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని తెలుసుకొని మనల్ని మనం ఆచరిస్తూ మన పిల్లవాళ్ళకి అందరికీ మనం నేర్పించాలన్నమాట అన్నీ. ఓకే, కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ పెద్దల మాటను ధిక్కరిస్తున్నారు. అందుకే చాణక్య పండిత్ ఏమన్నారంటే, మొదట 5 సంవత్సరాలు బాల్య దశ వాళ్ళకి ఏ పనులు చేసినా కూడా వాళ్ళ ప్రేమతో మనం హక్కును చేర్చుకోవాలి. కొన్ని తప్పుడు చేసినట్టు ఉంటాయి, అవి పగలగొడతారు, ఇవి పడేస్తారు. కానీ వాళ్ళ మీద ఎటువంటి కోపం ఉండకుండా ప్రేమతో వాళ్ళకి చూసుకోవాలన్నమాట. 5 నుంచి 12 సంవత్సరాలు ఓకే, ఈ టైంలో వాళ్ళు కఠినంగా ఉండాలన్నమాట. అంటే దండన చేయాలన్నమాట. వాళ్ళ మంచి దారిలో పెట్టడానికి ఏం అవసరం ఉందో ఒక గట్టిగా సంకల్పంగా ఉండి దండన చేయాలి ప్రతి చిన్న విషయానికి కూడా. వాళ్ళు అనుకుంటారు మా పేరెంట్స్ ఎందుకు ఇంత కఠినంగా ఉంటారు, ఎందుకు ఇంత డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉంటారంటే ఉండాలి మరి. అది చాణక్య పండిత్ కూడా చెప్పారు. అది శాస్త్ర ప్రమాణికంగా ఇదంతా. తర్వాత 12 ఏజ్ తర్వాత వాళ్ళతో ఫ్రెండ్లీగా అనమాట. ఓకే, సో ట్రైనింగ్ ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుందన్నమాట. ఆ హ్యాబిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే దాంట్లో మనం జస్ట్ ఒక ఫ్రెండ్షిప్తో ఉన్న గైడెన్స్ ఇస్తే చాలు పెద్దలు. ఇది మనకి శాస్త్రం చెప్తున్నారు. ఇదన్నీ చెప్తున్నాను ఇక్కడ. యజ్ఞము చేయడం ఇంపార్టెంట్, దాన్ని చేయకుండా ఉంటే మాత్రం మన జీవితంలో ఆనందం పొందలేము అని మాత్రం మనం గుర్తిస్తే చాలు. ఇవాళ ఈ వివిధ యజ్ఞములన్నీ వేదములచే ఆమోదించబడినవి మరియు అవి అన్నీ వివిధ రకములైన కర్మల యందు ఉద్భవించినవి. అంటే చెప్పాను కదండి ఇందాక, బ్రాహ్మణులు ఒక కర్మలు ఉంటాయి, క్షత్రియ కర్మలు ఉంటాయి, వైశ్యుల కర్మలు, అంటే రకరకాల కర్మల నుంచి రకరకాల యజ్ఞములు వేదములచే ఆమోదించారన్నమాట. సో వారిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా నీవు విముక్తిని పొందగలవు అని చెప్పి భగవంతుడు బోధిస్తున్నారు అన్నమాట. తర్వాత ఓ పరంతప, జ్ఞానయజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటేను మహత్తరమైనది. కొంతమంది చూడండి, మీరు అక్కడ భగవద్గీత బోధిస్తున్నారండి, కాస్త వేద పారాయణం చేస్తున్నారు, చక్కగా కాసేపు కూర్చోండి అంటే మాకు టైం లేదంటారు. కానీ వాళ్ళకి ఇక్కడ మేము పెద్ద పూజ చేస్తున్నాము, హోమము అని భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదాలు వితరణ చేస్తున్నాము, మీరు కాస్త డొనేషన్ ఇవ్వండి అన్నాం అనుకోండి, దాన ధర్మాలు వెంటనే చేస్తారన్నమాట. అంటే వాళ్ళు ద్రవ్య యజ్ఞము చేయడానికి కొంచెం ఉత్సాహం ఉంటుంది, జ్ఞాన యజ్ఞం చేయడానికి ఓకే అంత ఉత్సాహం ఉండదు. అందుకే కృష్ణుడు ఏమంటున్నారంటే, జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటేను మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞములన్నీయును చివరకు దివ్య జ్ఞానమునందే పరిసమాప్తి నందును. అంటే మనం చేసిన కార్యకలాపాలు చేయటం వల్ల ఏమవుతుందంటే
పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ తల పండుతుందంటారు చూసారా, తల నెరిసిందంటారు. అంటే వాళ్ళ జ్ఞానం పండుతుంది. ఎట్లా పండింది వాళ్ళకి? వాళ్ళు చేసిన ఒక 25-30 సంవత్సరాలు సర్వీస్. ఓకే, వాళ్ళు ఏ రకమైన సర్వీస్ అని చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, జాబ్ చేయొచ్చు. కానీ ఆ సర్వీస్ అంతా యజ్ఞము రాగా చేయటం వల్ల భగవంతుడి యొక్క ఉపదేశాన్ని చదివి 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 చూసారండి. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకోండి, మేము సాఫ్ట్వేర్ పని చేస్తాం ప్రతిరోజు. ఓకే, నిత్య విద్యార్థి అనమాట మేము. ప్రతిరోజు ఏదో కొత్తగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని పాటించాలి, అప్పుడే వర్క్ చేయగలుగుతాం. ఓకే, అలాగే ఈ యొక్క 25 సంవత్సరాలు చేసిన ప్రతి కర్మను భగవంతుడు చెప్పిన విధానంగానే నేను చేయాలి ధర్మంగా అని ఎవరైతే పోతారో, ఓకే, ఆ యొక్క జీవన విధానాన్ని తను ఒక వృద్ధాప్య దశలో తల పండినప్పుడు ఏమవుతుందండి, తన జ్ఞానం ఉంటుందన్నమాట, దివ్య జ్ఞానం. ఆ యొక్క అన్ని కర్మల యొక్క చివరి దశ ఏమవుతుంది, దివ్య జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. చివరగా తద్విద్ధి ప్రణీపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అందుకే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఉన్నారు, ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యమును ఎరుగుట కొరకై యత్నించుము. అంటే ప్రతి ఒక్కరూ ఓకే కుల గురువు అని మనం అనేవాళ్ళు. ఓకే, కుల అంటే మన ఇంటి పురోహితుడు అంటారు కూడా. ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పనులున్నా కూడా తన తిథి వార నక్షత్రాలన్నీ చూసి ముహూర్తం పెట్టడానికి కానీ, లేదా ఏ మంచి చెడు తన పుట్టినప్పుడు నక్షత్రం బట్టి అబ్బాయికి ఏ దోషాలు ఉన్నాయన్నీ చేయడానికి ప్రతి దానికి ఓకే ఒక పురోహితుడు ఉంటారన్నమాట ఇంటికి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా కురు వంశానికి కృపాచార్యుడు ఆయన అనమాట. ఓకే, కుల గురువు అనమాట ఆయన. ఓకే, దౌమ్యుడు, పాండవులు ఎప్పుడు కూడా దౌమ్యుడు చెప్పినట్టుగా నడుచుకున్నారన్నమాట. ఓకే, దౌమ్యుడు ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉంటారు, అడవిలో అనిలో కూడా. సో అట్లాగా ఒక మనకి ఆధ్యాత్మిక చార్యుడు అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు. ఓకే, మనకి ఈ సంప్రదాయాల్లో చాలామంది ఆచార్యులు ఉన్నారు. మధ్వాచార్యుడు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు మనకు తెలిసిన ఇక్కడ చాలామంది వింటుంటారు. అట్లాగే విష్ణు స్వామి, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు. ఓకే, అలాగే శ్రీల ప్రభుపాదులు ఇట్లాగా. ఓకే, సో ఇటువంటి ఆచార్యులను సమీపించి వాళ్ళ ద్వారా మనము భగవంతుడు అంటే ఎవరు, పరమ సత్యం తెలుసుకోవాలి. మనము ఎలాగా వినయపూర్వకంగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. అంటే జస్ట్ మనం వెళ్ళి నాకు చెప్పండి అని చెప్పేసి రావడం కాదు. గురు దక్షిణ అంటారు సరే. అంటే గురు దక్షిణ అంటే తను సేవ చేయాలన్నమాట. ముందు వినయపూర్వకంగా ప్రశ్నిస్తూ అట్లా ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారు నీకు జ్ఞానమును ఉపదేశించరు. అంటే ఈ యజ్ఞములన్నీ మనం చెప్పుకున్నాం కదండి, అన్నిటికీ దివ్య జ్ఞానం వస్తుంది. ఆ దివ్య జ్ఞానాన్ని పొందాలంటే ఈ యజ్ఞము రూపేణ చేయాలి, అంతేగాని చేసిన ప్రతి పని యజ్ఞం కింద రాదు. మరి ఆ పనిలో ఉన్న ఎక్స్పర్ట్ దక్షత ఎట్లా ఏర్పడుతుందంటే గురువు యొక్క తన ఉపదేశంతో మనకి అది ఏర్పడుతుంది అన్నమాట. అంటే మనం ఏదైతే అనుకుంటామో పనిలో, ఈరోజు మనకి ఒక చిన్న వంట చేయాలనుకోండి, ఆ వంటలో అన్నీ వేసాము, ఉప్పు మర్చిపోయాము, అప్పుడు అది ఎంత బాగుంటుంది అంటారా? అలాగే మనం చేసిన అన్నీ ఒకే చూడడానికి అట్లాగే ఉన్నాయి, కనబడింది ఏంటంటే ఉప్పు. అక్కడ ఇక్కడ భగవంతుడి యొక్క ప్రీతి కోసము చేసే ఆ కర్మ అనిపించుకోవాలంటే, భగవంతుడి మనకున్న సంబంధాన్ని తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానము భగవంతుడు ఎవరు, నేను ఎవరు అని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక విషయాన్ని సమర్పించాలి. అప్పుడు మనకు ఆ స్పృహ ఉంటుంది. ఆ స్పృహతో చేసే ఆ ధర్మము అనేది యజ్ఞం కింద చెప్పవచ్చు మనం. అందుకనే శ్రీకృష్ణ భగవాన్ ఉన్నారు, గురువుని ఆశ్రయించాలి, ఆయన ద్వారా పరమ సత్యమును మనం తెలుసుకోవాలి, ఎట్లా వినయపూర్వకంగా తనకు సేవ చేయాలి, ఇట్లా చెప్పారన్నమాట. అప్పుడు ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరల నీవెప్పుడు నిట్టి మోహమునకు గురి కావు. ఇప్పుడు అర్జునుడు మోహంలో ఉన్నాడు కదండి, యుద్ధం చేయడానికి ఆయనకి సంసిద్ధంగా లేడు, తన ధర్మం చేయాలి అసలు బేసిక్గా. ఎందుకని మోహంలో ఉన్నాడు. సో కృష్ణ భగవాన్ అంటున్నారు, నువ్వు ఆ గురువు మహాత్ముని ఆశ్రయం తీసుకున్నప్పుడు, ఓకే, ఆయన ద్వారా నువ్వు జ్ఞానమును పొందినప్పుడు మళ్ళీ ఇటువంటి మోహానికి నువ్వు గురి కావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ అంశమే అని, లేక వేరు మాటలో అవన్నీను నాకు సంబంధించినవిగా తెలుసుకుందువు అని చెప్పారు. చూసారండి, ఇందాక చెప్పాను కదా, సర్వం కల్వేదం బ్రహ్మ.
ప్రతిదీ భగవత్ స్వరూపమే. ఓకే, భగవంతుడి శక్తి అని మనం అర్థం చేసుకోవాలి. సో తర్వాత, ఒకవేళ నీవు పాపాత్ములందరిలోనూ పరమ పాపిగా భావించబడినను దివ్య జ్ఞానమును అనేది పడవయందు స్థితుడైనచో దుఃఖ సముద్రమును దాటగలవు. మనందరం భవసాగరంలో ఉన్నాము, మిట్టాడుతూ ఉన్నాం అనమాట మన జీవనం. ఎప్పుడు ఏదో ఒక చింత మనకు ఉంటుందే ఉంది. దాన్ని బట్టి మనం చెప్పచ్చు, మన శరీరంలో రకరకాల మార్పులు చెందుతూ మనకి ఎప్పుడు కూడా మనకి చాలా డిఫికల్టీస్ ఉన్నాయన్నమాట, మిజరబుల్ కండిషన్స్. అంతే కదండి. ఓకే, ఏదో డిసీజ్ ఏర్పడుతుంది. మరి ఇటువంటి దశలో మనం ఏమనుకుంటామండి, మన పూర్వజన్మలో చేసుకున్న ఏదో పాపం వల్ల ఆ ప్రారంధాన్ని అనుభవిస్తున్నాను అంటారు మనల్ని కదా. ఇక్కడ చెప్తున్నారు, పాపాత్ములందరిలోనూ పరమ పాపిగా మనం అనుకున్నా కూడా, ఓకే, కొంతమంది శూద్రులు ఎక్కడో ఉంటారు, ఓకే, వాళ్ళు కూడా ఈ దివ్య జ్ఞానం అనే పడవ ముందు ఉంటారనుకోండి, ఈ దుఃఖ సాగరము దాటగలరు అని చెప్తున్నారు భగవంతుడు. ఓకే, ఓ అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయనట్లు జ్ఞానం అనేది అగ్ని ఈ భౌతిక కర్మ ఫలములన్నిటినీ బూడిదగా చేసి బడును. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. గడ్డి మోపు ఉంది, పెద్ద గడ్డి మోపు. ఓకే, కట్టెలు గడ్డి మోపు ఏదైనా మనం జస్ట్ కొంచెం నిప్పులో పడింది అనుకోండి, ఓకే, అది జ్ఞానం అనమాట. మొత్తం బూడిదైపోతుంది కదా. సో అట్లాగే మనం చేసిన పూర్వ జన్మలో ఈ జన్మలో ఎటువంటి కర్మలైనా సరే వాటి యొక్క బీజములు విత్తనములు అని చెప్పేసి సరేనాక అన్నిటినీ సమూలంగా నాశనం చేస్తుంది అనమాట ఆ జ్ఞానంతో. సో ఈ జగత్తునందు దివ్య జ్ఞానము వలె పవిత్రము మరియు మహోన్నతమైనది వేరొకటి లేదు. అంటే మనం ఏం సాధించాలి ఈ జీవితంలో అని ఎవరికైనా అవగాహన కావాలంటే ఈ యొక్క అధ్యాయం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దివ్య జ్ఞానము ఇది పొందిన వారికి ఎప్పటికీ కూడా ఒక భయము ఆందోళన ఉండదు. ఎప్పటికి కూడా తన లక్షణం అది అనమాట. ఓకే, అండ్ తను చేసే కార్యములు ఎట్లా ఉంటాయి మనం ముందే చెప్పుకున్నాము. యాదృచ్ఛికంగా శారీరం కేవలం కర్మ, తన నిరాశ్రుడిగా, నిత్య సంతుష్టుడిగా, నిత్య తృప్తుడిగా, సో అలా జీవనం ఉంటుందన్నమాట. అందుకే ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని మనకి అసెట్స్ ఉన్నా కూడా, ఓకే, ఈ దివ్య జ్ఞానమే మహోన్నతమైనది అని చెప్తున్నారు అనమాట. అట్టి జ్ఞానము సమస్త యోగముల పరిపక్వ ఫలము. భక్తియుక్త సేవ యందు పరిపూర్ణత్వమును సాధించిన వాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తన యందు అనుభవించును. అంటే అండి, మనము ఈ భక్తిని సాధన చేస్తుంటే చివరగా భక్తి ఫలం ఉంటుంది సరే, అదే భక్తి యొక్క ఫలం వచ్చి ఈ యొక్క దివ్య జ్ఞానము. ఓకే, ఎవరికి వస్తుంది ఆ పరిపూర్ణత్వము? ఓకే, ఈ జ్ఞానముని భగవంతుడి యొక్క దివ్య ప్రబోధాలని ఆచార్యులను ఆశ్రయించి వాళ్ళకు శుశ్రూష చేస్తూ సేవలో నిమగ్నమయ్యి. ఓకే, ఇప్పుడు నేను కూడా భగవద్గీత ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, అది ఒక గురువుల యొక్క ఆజ్ఞ. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, జన్మ సార్థకం చేసుకొని 10 మందికి ఉపకారం చేయాలని చెప్పారు. అది మానవ ధర్మము, మన భారతీయుల సంస్కృతి అన్నమాట. ఓకే, అంటే ఈ జంబూ ద్వీపము, భరతవర్షము, భరతఖండం అని ఒక సంకల్పం చెప్తాను చూసారండి. మనకి శ్రీశైల, గోదావరి, కృష్ణే ఇట్లా చెప్తాము సంకల్పంలో ఎక్కడున్నామని, యజమాని ఇట్లా పలానా వ్యక్తి. సో ఎందుకు చెప్తున్నారంటే, ఈ యొక్క భరతఖండంలో ఉన్న పవిత్రమైన కర్మభూమిలో ప్రతి ఒక్కరి యొక్క ధర్మం ఏంటంటే ఈ యొక్క గీతోపదేశాన్ని అవగాహన చేసుకొని 10 మందికి మానవాళికి మనం ఉపదేశించాలన్నమాట. సో అలాంటి మన భక్తియుత కర్మలు చేయటం వల్ల, సేవ చేయటం వల్ల పరిపూర్ణత్వం సాధించి కాలక్రమమున ఈ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని అవగాహనతో మన చర్మ దశలో, అంతిమ దశలో భగవంతుడి యొక్క అంతే నారాయణ స్మృతి అన్నారు. అంటే భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ మనము ఈ జీవితం సాధించవచ్చు అనమాట. ఓకే, అది చాలా గొప్పగా మనం చాలా ఆచార్యుల ద్వారా, ఇప్పుడు భీష్మ పితామహుడు ఎలా, ఓకే, అలా చెప్పుకున్నాం కదా, అట్లా జరుగుతుందన్నమాట. ఒక 2-3 శ్లోకాలు ఉన్నాయండి. మనం దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్య జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం చూసారా, మహోన్నతమైనది ఏంటంటే, ఉత్కృష్టమైనది ఏంటంటే దివ్య జ్ఞానము. ఇక్కడ కూడా అదే చెప్పు, దివ్య జ్ఞానం పొందడం వల్ల ఏమొస్తుంది, మనకి పరమశాంతి లభిస్తుంది. ఓకే, ఎవరికి ఆ దివ్య జ్ఞానము పొందగలరంటే, ఎవరికి అర్హత ఉంటుందంటే, మనో ఇంద్రియములను నిగ్రహించిన వాడు. దానికి గురువుల యొక్క ఆశీస్సులు కావాలి మనకి ముఖ్యంగా. సో ఇక్కడ చెప్పారన్నమాట.
అపౌరుషేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున కానీ పరలోకమున కానీ సుఖము లేదు. కొంతమంది ఎన్ని చెప్పినప్పుడు భగవంతుడు ఎవరు, ఈ భగవద్గీత అంటున్నారు, అయినా మనకెందుకు, నేను ఎంటెక్, బీటెక్, పిహెచ్డి, ఎంఏబిఎస్, ఎండి అని చదివాను, నాకు చాలా బిజీ స్కెడ్యూల్, నాకు టైమే లేదు, నాకు అవసరమే లేదు, అవి చదవడం వల్ల నాకేమొస్తాయి అని ఎప్పుడు చూసినా అజ్ఞానంతో సందేహిస్తూ, అవసరం లేదు, శ్రద్ధ ఉండదు. అటువంటి వారికి జీవితంలో ఎప్పుడు కూడా సుఖము సంతోషాలు ఉండవు, పరమశాంతి ఉండదు, పతనము ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ కృష్ణుడు అంటున్నారు, ఈ లోకమున కానీ పరలోకమున కానీ సుఖము లేదు అని చెప్పారన్నమాట. సో ఇక్కడ కర్మ ఫలముల అన్నిటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించి ఉన్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానమునందే స్థితుడైనట్టు వాడు. ఓ ధనంజయ, ఈ విధముగా అతడు కర్మ ఫలములచే బంధింపబడును. ఓకే, అంటే ఇక్కడ మనం ఎవరైతే ఈ కర్మ ఫలాపేక్ష అంటే మనం ఆశిస్తూ మన కర్మను చేస్తాం కదండి, వాటిని త్యజించి భక్తిపూర్వకంగా మనం వర్తిస్తూ ఎట్లాగా దివ్య జ్ఞానముతో ఎటువంటి సందేహము లేకుండా ఈ వాస్తవమైన ఆత్మజ్ఞానము అంటే భగవంతుడి యొక్క దాసుడను అనే ఒక స్పృహతో ఎవరైతే తన కార్యకలాపాలు ఉంటాయో వాళ్ళకి ఈ కర్మ ఫలములు ఎటువంటి ప్రభావము ఉండదన్నమాట. సో చివరిగా కంక్లూషన్ చేస్తున్నారు, తస్మాత్ జ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసీనాత్మన చిత్వైనం సంశయం యోగం అత్తిష్టోతిష్ట భారత. అందుచే అజ్ఞానము వలన నీ హృదయమునందు కలిగిన సందేహములను జ్ఞాన ఖడ్గము ఛేదించి వేయము. ఓ భారత, యోగ సమన్వితుడై యుద్ధము చేటుకు లెమ్ము అని చెప్పారన్నమాట. సో అంటే 2వ అధ్యాయం చెప్పిన తర్వాత కృష్ణుడికి ఒక ప్రశ్న వేశారన్నమాట. బుద్ధి మహోన్నతమైనది అని చెప్పారు కృష్ణ, మరి ఈ కామ్యకర్మం ఎందుకు నేను చేయాలి యుద్ధము అని డౌట్ వచ్చింది. దానికి 3వ అధ్యాయం చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ఇంకా విస్తృతంగా తను చేసే ప్రతి కర్మ యజ్ఞపూర్వకంగా ఎలా ఆచరించవచ్చు, ధర్మాన్ని ఎలా ఆచరించవచ్చు అని చెప్పి చివరికి ఈ యొక్క శ్లోకంతో అజ్ఞానం వలన నీ హృదయం నుండి కలిగిన సందేహమును, అంటే ముందు మన సందేహాలు తీర్చుకోవాలి. ఎలాగది జ్ఞాన ఖడ్గముచే ఛేదించి. ఎలా జరుగుతుంది? గురువులను ఆశ్రయించి, ఆచార్యులను ఆశ్రయించి. సో అలాగ యోగ సమన్వితుడై, అంటే మనం ఎట్లా అంటే రోజు మనం స్కూల్కి వెళ్తాము, మన జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము, మనకు క్వాలిఫికేషన్ అంటాం, మనం ఆ క్వాలిఫికేషన్ వల్ల ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం చేసే సామర్థ్యత లభిస్తుంది. అలాగే ఇక్కడ భగవంతుడికి మనము చేసే భక్తిపూర్వక కర్మలు చేసే ఆ సామర్థ్యాన్ని, ఆ దివ్య జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళే అన్ని శుభాలు, అన్ని సుఖములను ఇహలోకము పరలోకం పొందుతురు అని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనము ఈరోజు ముఖ్యంగా ఒక చిన్న విన్నపం ఏంటంటే, అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ యొక్క కలియుగంలో హరినామ స్మరణ అనేది చేస్తేనే మనము ఈ ధర్మాన్ని అనుసరించగలము. లేదంటే అండి మనకేదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక న్యూస్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం, లేదో ఏదో టీవీలో పలానా ప్రవచనం విన్నాము అంతే. అటువంటి ప్రవచనాలు కావు ఇక్కడ మనం చెప్పుకునేవి. ఇక్కడ ప్రవచనంలో ఆచరణాత్మకంగా చేయాలి అంటే, చెప్పినవన్నీ మనం పాటించాలంటే భక్తుల సాంగత్యం ముఖ్యంగా ఉండాలి. రెండోది హరినామ స్మరణ ఉండాలన్నమాట. అది ఒక్కటే కలియుగ ధర్మము. మీకు వాట్సాప్లో ప్రతిరోజు ఆల్మోస్ట్ నేను పెడుతున్నాను మెసేజెస్, వాటిని చక్కగా చదవండి వీలున్నప్పుడల్లా. ఏమైనా సందేహాలు ఉంటే నాకు పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క టైంని కొంచెం కేటాయించి బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే లెగిసి 5ంటికి, 4ంటికి, 6ంటికి అని కనీసం కాస్త హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయండి. సో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, జగద్గురు శిల ప్రభుపాద్కి జై, సమవేత గౌర భక్త వృందకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదాలు.